ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవినింగ్ అండి. మనం ఈరోజు కొన్ని హెల్ప్ లైన్ నెంబర్ల గురించి తెలుసుకుందాము. ఇవి ఎగ్జామ్ టైంలోనూ ఉపయోగపడతాయి, మీ ఫీల్డ్ లెవెల్లోనూ ఎవరికైనా సమస్యలు వచ్చినప్పుడు అత్యవసర టైంలో ఏ టైంకి ఏ నెంబర్ అవసరం అనేది దానికి తగ్గట్టుగా హెల్ప్ లైన్ నెంబర్లు అనేది చెప్తున్నాను, నోట్ చేసుకోండి. చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్ 1098, అలాగే ఉమెన్ హెల్ప్ లైన్ నెంబర్ 181. ఇవి ఓన్లీ ఎగ్జామ్కే కాదు, మీకు చాలా ఉపయోగకరమైనవి. ఇవి మీ అంగన్వాడీ సెంటర్లో కూడా చక్కగా చార్ట్ మీద రాసి పెట్టండి, ఎవరికైనా అత్యవసర టైంలో ఉపయోగపడతాయి. అలాగే పోలీస్ హెల్ప్ లైన్ నెంబర్ 100. మీకైతే ఇవన్నీ నోటెడ్ అయిపోయి ఉండాలన్నమాట. ప్రతి ఒక్కరిని ఏ టైంలో అడిగినా సరే మీకు చూడడం అనే కాకుండా నోటెడ్ అయిపోయి ఉంటే ఎవరికి అవసరమైనా దానికి తగ్గట్టుగా ఫోన్ చేయడానికి బాగుంటుంది. అలాగే జాతీయ అత్యవసర హెల్ప్ లైన్ నెంబర్ 112. నెక్స్ట్ క్వశ్చన్ అత్యవసర హెల్ప్ లైన్ 108. నెక్స్ట్ క్వశ్చన్ వైద్య సహాయ హెల్ప్ లైన్, ఇది అందరికీ తెలిసిందే, 104. నెక్స్ట్ సైబర్ నేరాల హెల్ప్ లైన్ 1930. తర్వాత ఫైర్ హెల్ప్ లైన్, అగ్ని ప్రమాదాలు అలాంటివి సంభవించినప్పుడు హెల్ప్ లైన్ నెంబర్ 101. నెక్స్ట్ క్వశ్చన్ ఎల్పిజి గ్యాస్ లీక్ హెల్ప్ లైన్ నెంబర్ ఏంటంటే 1906. నెక్స్ట్ క్వశ్చన్ రోడ్డు ప్రమాదాల హెల్ప్ లైన్ 1073. నెక్స్ట్ క్వశ్చన్ కరెంటు సమస్యలు, ఇది అందరికీ ఉపయోగపడేదే, 1912. తర్వాత అగ్రికల్చర్ వ్యవసాయానికి సంబంధించి 1907. ఈ విధమైన హెల్ప్ లైన్ నెంబర్లన్నీ కూడా మీరు చక్కగా సెంటర్లో రాసి పెట్టారనుకోండి, ఎవరికైనా అందరికీ మన అంగన్వాడీ సెంటర్కి వస్తూ ఉంటారు కదా చాలామంది, వాళ్ళంతా కూడా చూసుకుంటారు. మీటింగ్స్ అప్పుడు పిల్లల్ని తీసుకొచ్చినప్పుడు ఎవరైనా సరే వచ్చినప్పుడు చక్కగా వాళ్ళకు కూడా గుర్తుంటాయి. మీకు కూడా ఎదురుగా ఎప్పుడు కూడా ఉండడం వల్ల రాసి చాట్లో మీకు కూడా గుర్తుండిపోతాయి. కాబట్టి ఇవన్నీ కూడా అందరికీ అవసరమయ్యే, అందుకని నేను మీకు అందరికీ తెలుసున్నప్పటికి కూడా మళ్ళీ గుర్తు చేయడం కోసం మళ్ళీ చెప్పాను. మరికొన్ని ఇంపార్టెంట్ బిట్స్ నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము. ఈ వీడియోకి నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.